ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి కృప, దేవుడి ఆశీస్సులు, దేవుడి ప్రేమ సహవాసులతో మీరు ఉంటున్నారని ప్రభు పేరట వీరందరికీ పేరు పేరును కూడా వందనాలండి. ఏ ప్రాంతంలో ఏ దేశములో ఎక్కడున్నా నా ప్రభువు మీ పక్షముగా ఉండాలని ఆశీస్సులు నడిపించాలని మేము ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసినందరూ కూడా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలు కూడా పంపించండి. మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఎప్పుడు దేవుడు పక్షముగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ పూర్తిగా చూడండి. చూసినందరూ కూడా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశీస్సులు నడిపించండి అయ్యా. నీ ఘనమైన కార్యములు ప్రభా వాక్యముతో మాట్లాడుతుండగా అనేక బిడ్డలు రక్షించి ఆత్మసారంగా ఎలా నడుచుకోవాలి ప్రభా సజీవులు ఉంచి సాక్షి వాడికండి నాయన వందనాలయ్యా. అనేక బిడ్డల ప్రభా రోగుల కోసం, వ్యాధుల కోసం, స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలందరూ రక్షించి నీ కాపుతల బలపరుచుకోమని, నీ ఆశీస్సులు, నీ దీవులు, ఘనమైన కార్యం నడిపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూల వాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం ఎలా నడవకూడదు. అంశం ఎలా నడవకూడదు. మన పాపములో నడవకూడదు, మంచి మార్గములోనూ నడవాలి. ఎలా నడవాలంటే దేవుని హేముగా నడవాలి. మరి ఇక్కడ చిన్న బైబిల్లో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమిట్లరా, లేవి కాండములోను మరి 18:30 చూడండి. కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన, మనకంటే ముందరగా ఉన్నారు, ఆ ఏమిలైన ఆచారములోని దేనినైనాను అనుసరించుట వలన అపవిత్ర కలగజేసి ఉన్నట్లు నేను మీకు విధించిన విధి, అంటే దేవుడి మార్గంలో మనకు నడిపించేది విధి సంసరించి నడుచుకోవాలి. దేవుడు ఏ మార్గములను నేను ఎలా ప్రేమించాడో, ఎలా నడిపించాలో, ఏ రైతంగా ముందుగా ఆయన అనుసరించి ఏహిముగా ఆచార్యులను బట్టి నడిపించాలి. అలాగే నేను మీకు విధించిన, దేవుడు ఏ విధించాడు, నీ విధించిన శిక్ష అంతా దేవుడే భరించాడు. అలా రాకూడదనే ఆయన అనుసరించి నడుచుకోవాలి. మీ దేవుడైన యెహోవాను. ప్రియమిట్లరా, దేవుడి మార్గములను నడుచుకోలారా, దేవుడి మార్గములో విశ్వాసించలారా, మీరు నా ముందుగానే అనుసరించాలి, నడవాలి. ఎలా దారి నడవాలండి? మనం ఈ పెద్దలు ఉంటారండి, ఎలా నడవాలో, ఎలా నడతలు నడవాలో మంచి మార్గం నడవాలి. అడ్డమైన దారులు నడతాం కాదు. అడ్డమైన విశ్వాసం నడితే దేవుడికి అలాగే హేయులను నడవలేరు, దేవుని ఎరిగినట్లు ఉండలేరు. ప్రియమిట్లరా, పాపములను మొలవకూడదు. మరి దావీదు భక్తుడు పాపములను ఒకే ఒక్క రోజు పాపం చేశాడు, పొద్దుక్కి. ఆ పొద్దుక్కిలను ఒక స్త్రీ ఏలియాము మరి కుమార్తెలు ఒక బంధువులు మరి చిన్న ఇక్కడ మొదటి రెండో సమయంలో ఇక్కడ ఉన్న చిన్న మాట అండి. 11:2 చూడండి. ఒకని యొక్క దినమున పొద్దు కుంగిన వేళ దావీదు పడక మీద నుండి లేచాడంట. దావీదు లేచాడు. లేచి ఎవరండి, రాజానగరి మిద్ది మీద నడుస్తుండగా పైనుండగా చూస్తుండగా స్నానం చేసే ఒక స్త్రీ చూశాడు, కనబడను. ఆమె బహు సౌందర్యరాలు, బహు విస్తారమైన రాలు. మరి తెలుసుకున్నట్లుగా ఒక దూత పంపను. ఆమె ఏలియామును కుమార్తె ఇల్దీయుడుకు ఊరైన భార్య అయిన బల్తెప్ప అని తెలిసినక బల్తెప్ప ఆవిడతో పాపం చేశాడు. దేవుడు దావీదుని హెచ్చించేశాడు. ఒక మహారాజుగా ఎవరికి లేని ఇవ్వలేనంత అంత మహారాజు చేశాడు దావీదుని. ఒకే ఒక రోజున పాపం చేశాడు. ఆ పాపం చేసిన క్షమించమని ఒప్పుకున్నాడు దేవుణ్ణి. పశ్చాత్తాపడ్డాడు దావీదు, కనికరించాడు. దావీదు కోసం ఎన్నో పోరాడాడు, దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, దావీదు కోసం
అయా ప్రజలు కూడా రక్షించాడు. ప్రియమిట్టారా, దావీదు చెప్పాలంటే మరి చాలా విషయాలున్నాయి. కీర్తనకు వెళ్తే ఎన్నో రకాలుగా మాట్లాడుకోవచ్చు కీర్తకందులను. ప్రియమిట్టారా, మరి తెలుసుకోవాలి. అలా సమాచారం మనం తెలుసుకొని మనం నడుచుకోవాలి. ఎక్కడైనా ఏ స్త్రీ అయినా ఒక గౌరవించాలి. ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక అక్కగా భావించే విశ్వాసము మూలంగా నడవాలి. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, నేను నిన్ను ఎలా ప్రేమించాను, నీ పొరుగుని వారిని ప్రేమిస్తున్నావా అని దేవుడి మాటకి ఈ రోజున పొరుగు వారిని గౌరవించాలి, ప్రేమించాలి. ప్రేమ అంటే పాపములు మూలి ప్రేమ కాదు. నీలోని విశ్వాసము మూలంగా దేవుడి క్రియ హేయములుగా నడిపించాలి. అదే మొదటిగా నేర్చుకోవాలి. అప్పుడు నేర్చుకుంటేనే దేవుడు నేను హెచ్చించి ఎలా నడిపించాలో, ఎలా నడవాలో ఆయనే నేర్పుతాడు. ప్రియమిట్లరా, ఇది తెలుసుకోవాలి. చాలా మంది కూడా అడ్డదారులు నడుతున్నారు. అలా నడవకూడదు. రహదారులు నడుతారు, నడవకూడదు. నిదానమే ప్రధానము అని ఎక్కడ చూడండి, ప్రతి బోర్డు మీద ఉంటది, నిదానంగా వెళ్ళు, ప్రధానంగా రా, నీ రాగదారులు తోడుకుంటా అని. మరి బైబిల్ కూడా అలా ఉంది. నీ రాకపోకలు యెహోవాయందు నేనే నీ తోడే ఉంటా. ప్రియమిట్లరా, ఈ విషయాలు చాలా మరి బైబిల్లో నేర్చుకుంటే మీరు నిజంగానే ఎలా నడవాలో, ఎలా నడిపించాలో దేవుడు మీకు కనిపెట్టి నేర్పుతాడు. పాపముల ములపకూడదు. పాపము పేతురెక్కిపోతే అగ్ని ఆరవదు, పురుగు సావదు, నశించిపోతా ఆత్మ. మన పాపాలు మనం క్షమించని దేవుడు ఏరుకుంటే, దేవుడు పశ్చాత్తాపడుకుంటే దేవుడి కనికి సమాధానం ఇస్తాడు. దావీదు అదే కోరుకున్నాడు. ఒక్కరోజు దినమున పొద్దుకు పాపం చేస్తే మళ్ళీ కూడా ఆ రోజున దావీదు పోరాడి దేవుని బతిమాలుకున్నాడు. బతిమాలుకుని నాకు క్షమించుబావని కన్నీరు విడిసి పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఇచ్చించేశాడు. ప్రియమిట్లరా, ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థనండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరి సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా, ఏ దేశంలో ఏ ప్రాంతం ఎక్కడున్న ప్రభా, అయ్యా నీ ఘనమైన కార్యం తెచ్చాను ప్రభా. స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం. నేను క్షేమంగా కనికరించి సమాధానంగా ఐక్యతగా నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అనేక బిడ్డలు రక్షించి, నేను అనేక బిడ్డలు రక్షించి నీ కాపుదల భద్రత ప్రతి కుటుంబంలో క్షేమంగా నీకు సమస్యము, ప్రతి సమస్యని పరిష్కారము జవాబు ఉండి ప్రభా. ఏ కుటుంబంలో సమాధానం లేక ఐక్యతలో ఉన్నారు ప్రభా, వాళ్ళ కుటుంబంలో ప్రభా అయా ఓదార్చి నీ కనికి సమాధాన ఐక్యత ఉమ్మని అడుగుతున్నాను తండ్రి. అయా బతుమగిన ప్రభా, అయా లెక్కలేని స్థుతులు వందనాలు ప్రభా. అనేక బిడ్డల ప్రభా, ప్రతి భార్యలు ప్రతి భర్తలు దీవించి, నాయన తల్లిదండ్రులు దీవించి ఆశ్రయించి నీ మహిమైన ఘనమైన కార్యము దీవించి నీ ఆశీస్సులు నింపమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రయోజనండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.